అమిత్ షాకి ఎందుకు చెప్తారు? అమిత్ షా యొక్క అప్రూవల్ కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకోసం? అమిత్ షా అప్రూవల్ ఇస్తే రేపొద్దున కేసు అయినా ఇంకోటైనా దాని నుంచి రక్షిస్తాడు కాబట్టి. కేసీఆర్ మొత్తం బయట పెట్టిండు కదా, ఆయన వాళ్ళ ఎమ్మెల్యేని కొనుక్కుంటుంటే వీడియోతో సహా. మరి ఆ బిఎల్ సంతోష్ శిక్ష పడాలి కదా. గత సుప్రీంకోర్టుకు పోయింది కేసు, ఇక విచారణకు రాదు. మీరు ఆలోచించండి, హిందూ కరసేవకులను చంపిన వాళ్ళు, 3000 మంది యొక్క ముస్లింలను చంపిన వాళ్ళు, నిండు శూలాలైన గర్భవతిని ఆమెను చంపి ఆ లోపల ఉన్న బిడ్డను కోసి బిడ్డని కత్తి కొనమొనొచ్చినటువంటి ఆరెంజ్ తాలిబాన్లు ఏమని చేయగలుగుతారు? వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ ఏం లేవు. వాడు పెయిడ్ బ్యాచ్, పైసలు ఇస్తే ఏమైనా చేయడానికి ఒక్క నిమిషం వెనకాడరు. మహిళలని తోటి వీధులలో 300 మంది నడి రోడ్డు మీద బట్టలు లేకుండా వేసి కింది భాగాల్లో ఏళ్లు పెట్టి చేస్తున్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు? అరాచకులు వాళ్ళు, నీచులు, నికృష్టులు. జంబికత్తి రోడ్ల మీద అమ్మితే వాడు జంబికత్తి పట్టుకొని తిరుగుతుంటే ఒక్క పోలీసు వాడు ఏమంటలేడే? మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క తల్లిదండ్రులను చంపిర్రు, తల్లిదండ్రులను చంపిరని పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ పిల్లలు చంపిర్రు యూపీలో. మిట్ట మధ్యాహ్నము ఏది ట్రాక్టర్ ఎక్కిచ్చిర్రు రైతుల మీద లఖీంపూర్ లో. 700 మంది రైతులను చంపిర్రు, డేటా అడిగితే లేదన్నారే. అట్లాంటి వాళ్ళు రైతుల యొక్క వాటికి సుబలు పెట్టిర్రే. ఏది పంజాబ్ రైతులు వాళ్ళు ధర్నా చేస్తే ఆర్మీలో వాడేటువంటి వాటి డ్రోన్ల సహాయంతో వాళ్ళ మీద బాంబుల వర్షం కురిపించారే. జాతిపిత అయిన మహాత్మా గాంధీని వీళ్ళు స్వతంత్రం గురించి కొట్లాడిన మహనీయుని చంపేసిన వాళ్ళు, సుంతి వేయించుకొని ముస్లిం చంపారని ప్రచారం చేసుకున్న వాళ్ళు, దే కెన్ డూ ఎనీథింగ్, దే ఆర్ డూయింగ్ ఎనీథింగ్. ఇలా ముస్లింలకు సంబంధించిన ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దని చెప్పి నల్లధనం పోవాలని అబద్ధం చెప్పి నోట్ల రద్దు చేసి భారతదేశం యొక్క మొత్తం వ్యాపార వ్యవస్థని అట్లనే ప్రతిపక్షాలను చంపే ప్రయత్నం చేసిన వాళ్ళని, ప్రతిపక్ష నేతని, ఒక 4 తరాల ప్రధానమంత్రులు ఉన్నటువంటి రాహుల్ గాంధీని జైల్లో పెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ ముఖ్యమంత్రులనే జైల్లో పెట్టిండు. అరవింద్ కేజ్రీవాల్ ని, హేమంత్ సోరెన్ ని. ఇట్లా 20 ఏళ్ల కింద అరుంధతి రాయ్ ఏమో అన్నదని ఆమెను ఇప్పుడు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నించే వాళ్ళని ప్రొఫెసర్ సాయిబాబా, జర్నలిస్టులు, స్టాండింగ్ కమెడియన్స్, ఇట్లా ఎంతో మందిని అరాచకంగా, వాళ్ళు చేసిందేం లేదు, వాస్తవాలు చెప్తున్నందుకే ఇన్ని చేసిన వాళ్ళు ఈ 103 మంది పాస్టర్లను లేపేసి వాళ్ళకు పెద్ద పని. అది వాళ్ళు అందుకంటారు వాళ్ళు హిందుత్వం కాదు, దయచేసి హిందుత్వం గానే కాదు. వాళ్ళు ఈ సనాతన అధర్మానికి చెందిన బ్రాహ్మణులు పైన ఉండాలి, సుప్రీమసీ కోసం వాళ్ళు పైన ఉండాలి. మిగతా వాళ్ళందరినీ బ్రహ్మ ఎందుకు వాళ్ళకు ఈ బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినానికి సేవ చేయడానికి మాత్రమే. సేవ చేయాలంటే వీడు బతుకుండాలి కాబట్టి 2 రొట్టెలు ఇస్తా, లేకపోతే 5 కిలోల దొడ్డు రేషన్ చేస్తా, మీరు ఎందుకంటే బతకాలి కాబట్టి, బతికితే మాకు సేవ చేయగలుగుతారని. ఈ కాలంలో కూడా అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హేమంత్ శర్మ అంటాడు, ఆర్య బ్రాహ్మణుడు, విదేశం నుంచి బతకడానికి వచ్చిన విదేశీ తెల్లతోలున్న ఆర్య బ్రాహ్మణుడు ఈ రోజులో కూడా ఆ మాట మాట్లాడతాడు. ఈ సనాతన అధర్మంలో ఉన్న ఏ మంత్రమన్నా తీసి చదవండి, బ్రాహ్మణుని పైన ఉండేదే చెప్తుంది అలా ముచ్చట. అది మనకు అర్థం కావద్దని సంస్కృతంలో చెప్తాడు, తెలుగులో చెప్తే వాని గుడికి ఓడిపోడు. ఇది పరిస్థితి. ఆ క్రమంలో దే కెన్ డూ ఎనీథింగ్. అర్థమైందా? వాళ్ళకి ఓటు వేయకపోతే ఎవరినైనా ఇబ్బంది పెడతాడు. వాళ్ళకి ఓటేస్తే వాళ్ళ ముస్లింలు అయినా సరే వాళ్ళకి రంజాన్ కిట్లు వంచుతాడు. ఇది బోహరా ముస్లింస్ కి. అంటే ఇవాళ అస్సాంలో ఓటేస్తే బీఫ్ వంచుతా అంటాడు, మళ్ళీ గోమాత అని మళ్ళీ ముచ్చట చెప్తాడు. మళ్ళీ భారతదేశంలో ఉన్న మొత్తం బీఫ్ కంపెనీ ఎవరి? అదే బ్రాహ్మణులై, ఆర్య బ్రాహ్మణులై. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అధికారము, డబ్బులు వాళ్ళ చేతిలో ఉండాలి. అంతకుమించి ఇక్కడ వేరే ఒక సిస్టమ్, ఒక లాజిక్ ఏమీ లేదు. వాడు రాసిందే పుస్తకం, వాడు రాసిందే వేదం, వాడు చెప్పిందే వేదం, వాడు చేసిందే శాసనం. ఆ శాసనంలో ఏముంటది? 1% ఉన్న బ్రాహ్మణుడు పైన ఉండాలి, మిగతా వాళ్ళందరూ గడ్డి తిని బతకాలి కదా. ఒక 3% ఉన్నవానికి 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ చేస్తాడు. మరి బీసీలకు రిజర్వేషన్ చేయరా చట్టసభల్లో అంటే చేస్తలేడు. మళ్ళా బీసీల కోసమే పుట్టిన ప్రధాని అంటాడు. బనియా అయినటువంటి మోడీ నూనె తయారు చేసి అమ్ముకునే వ్యాపార కులానికి చెందినవాడు, వాడు బీసీ అని చెప్పుకుంటాడు. మళ్ళా మేము గెలిస్తే తెలంగాణ బీసీని ముఖ్యమంత్రి చేస్తా, రాజస్థాన్ లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా, అస్సాంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని అస్సాంలో అడ్డదారులు గెలిచిర్రు, రాజస్థాన్ లో అడ్డదారులు గెలిచిర్రు. మరి అక్కడ 2 చోట్ల ఆర్య బ్రాహ్మణ్ని అక్కడ ఏం చేసిర్రు. అంటే వాడు చెప్పే మాటలకి చేతలకి ఎక్కడా పొంతం లేదు, ఒక ఎథిక్స్ లేవు, ఒక లాజిక్ లేదు. కాబట్టి దయచేసి మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ పోలీసు వ్యవస్థలు ఏవి కూడా అంతెందుకు. నిన్న దారమోని గిరీష్ అనట ఆయన వాళ్ళే బీజేపీ కోసం నేను ప్రాణమైనా ఇస్తాను అని ఎట్లా కొట్టిర్రు. బీజేపీ సంబంధించిన వాళ్ళే ఎట్లా అర్థం చేసుకోండి. ఇక మన పోలీసు వ్యవస్థలు, మన దగ్గర ఉన్న వ్యవస్థలు, నువ్వు ఫోన్ చేస్తే ఆ శవం చచ్చిపోయినాక శవాన్ని తీసుకోవడానికి వస్తారు పోలీసులు. అది నేను పోలీసులో తప్పు పడతలేను, అది వ్యవస్థలో ఉన్న లోపం.
ఆ యొక్క వ్యవస్థలో ఆ యొక్క వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి ఉన్న లోపాలు ఇప్పుడు అమెరికాలో 5 నిమిషాల్లో వాడు పోలీసుడు వస్తాడు. అంటే మొత్తం చచ్చిపోయినాక శవాన్ని తీసుకోవడానికి వస్తారా? ఆ ఇన్సిడెంట్ కాకుండా కాపాడడానికి పోలీసులు రావాలి కదా. అంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది అయిందా, నిజంగా అయిందా, ఎందుకు వచ్చిండు అనే లోపల ముసలిది నీళ్ళు ఆడుతుంది. ఆ లోపల వాడు కొట్టేసి వెళ్ళిపోతాడు. అట్లా కాదు కదా, వాడు కంప్లైంట్ చేసిండగానే ఉరికి రావాలి కదా. ఉరికి వచ్చినాక ఆ యొక్క ఉపద్రవాన్ని ఆపినాక తర్వాత నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి. ఫస్ట్ అయితే నువ్వు ఇన్సిడెంట్ కి వస్తే మళ్ళీ ఫ్యూచర్ లో ఎవడన్నా రావాలంటే అట్లా చేయాలంటే భయపడతారు కదా. 5 నిమిషాల పోలీసు వస్తాడని ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే దమ్ము లేదా? మళ్ళీ 2 కానిస్టేబుల్ పంపిస్తే వాడిని కట్టించి పంపితే వాడేం చేస్తారా? వాడిని కూడా కొట్టి పంపిస్తారు. ఒక జీప్ ఒక పెద్ద వెహికల్ లో ఒక 10 మంది మంచిగా గన్నులు పట్టుకుని వస్తే పోలీసు అప్పుడు వాడు భయపడతాడు, వాడు పారిపోతాడు. ఈ గతంలో చెప్పినట్టు వీళ్ళందరి యొక్క ఈ పోలీసు అధికారులని, సిబిఐ అధికారులని ప్రజలే ఎన్నుకోవాలి. అప్పుడే అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. లేకపోతే అవి బీజేపీ పార్టీ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తాయి. దెన్ దెర్ ఇస్ నో యూస్, ద అబ్యూజ్ విల్ కంటిన్యూ. ప్రవీణ్ బగడాల అతనితో మొదలైంది. ఫస్ట్ లిస్ట్ లో 7 ఉన్నారంట. తర్వాత మిగిలిన వాళ్ళు 103 మంది మొత్తం ఉన్నారంట. మొత్తం పాస్టర్లను లేపేసి ఆ యొక్క వాళ్ళ హిందూ ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలంటే ఏం చేయాలి? ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సనాతన అధర్మంలోకి కన్వర్ట్ అయితే కండి, కాకపోతే మేము లేపేస్తాం. ఇది వాళ్ళ టార్గెట్. సో భారతదేశము సెక్యులర్ కంట్రీ కాదు, భారతదేశము సనాతన అధర్మ కంట్రీ. బ్రాహ్మణులే ఎల్లకాలం పరిపాలిస్తారు. కాబట్టి మొన్న 400 వస్తే చేద్దామనుకున్నారు, అయినప్పటికీ చేసే ప్లాన్ లో ఉన్నారు. వీళ్ళు వెనకాల ఉండి నడిపిస్తుందంతా మఠాధిపతులు, పీఠాధిపతులు, RSS, ఆర్య బ్రాహ్మణులు, అందరు బ్రాహ్మణులే. ఓకే, సో ఆ విధంగా వెనకటికి ఒక 3000 సంవత్సరాలు వెనకకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఈ అన్ని వేరే ప్రభుత్వాలను తీసేసేది ఎందుకోసం అంటే ఆ 2/3 మెజారిటీ అన్ని రాష్ట్రాల్లో అప్రూవ్ చేస్తే రాజ్యాంగాన్ని ఎత్తేసి మనువాదాన్ని అమలు చేయాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. సో ఆ క్రమంలో భారతదేశము హిందూ దేశం కావాలంటే అయితే కన్వర్ట్ అనగండి, లేదు అంటే చచ్చిపోండి. ఇది పథకాన్ని అమలు చేయడానికి వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నది. ఆలోచించుకోమని కోరుతున్నాను. నాకు తెలిసిన ముచ్చట చెప్తున్నా.